ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన శివ శివ శంకర హర పరమేశ్వర బాల గంగాధర సాయి. శివ శివ శంకర పర్తిపురీశ్వర నట శివ శంకర సాయి బాల గంగాధర సాయి. ప్రియమైన శ్రోతలారా, ఇప్పుడు మనం భజనలోని పదాలను ఎలా పలకాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం. ముందుగా ఎటువంటి వాయిద్య సహకారం లేకుండా మీరు ఈ భజనలోని ప్రతి వాక్యాన్ని వింటారు. ఇందులో ఒకరు భజన పాడితే వారిని రెండవ వారు అదే విధంగా అనుసరిస్తారు. మీరు చేయాల్సిందల్లా ఆ రెండవ వ్యక్తితో పాటు మీ గొంతు కలిపి పాడటమే. శివ శివ శంకర హర పరమేశ్వర 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 బాల గంగాధర సాయి బాల గంగాధర సాయి బాల గంగాధర సాయి బాల గంగాధర సాయి. శివ శివ శంకర పర్తిపురీశ్వర శివ శివ శంకర పర్తిపురీశ్వర శివ శివ శంకర పర్తిపురీశ్వర శివ శివ శంకర పర్తిపురీశ్వర నట శివ శంకర సాయి నట శివ శంకర సాయి నట శివ శంకర సాయి నట శివ శంకర సాయి బాల గంగాధర సాయి బాల గంగాధర సాయి బాల గంగాధర సాయి బాల గంగాధర సాయి. శివ శివ శంకర హర పరమేశ్వర శివ శివ శంకర హర పరమేశ్వర అనే భజనను ఎలా పాడాలో తెలుసుకున్నారు కదా. ఈ భజన తరగతిలో మీరిప్పుడు భజన యందలి పదాలు తెలుసుకున్నారు. అది ఎలా పాడాలో కూడా తెలుసుకున్నారు. ఈ భజన హిందుస్థానీ సంగీతంలోని బిహాగ్ రాగంలో ఉంది. ఇదే రాగంలో ఉన్న మరికొన్ని సాయి భజనలు कोई बोले हरि हरि
कोई बोले राम राम। आनंदमय भगवान हे प्रेममय भगवान। ఈ భజన హిందుస్థానీ సంగీతంలోని కెహర్వా తాళం లేదా కర్ణాటక సంగీత సాంప్రదాయంలో ఆది తాళంలో ఉంది. ఈ భజన యొక్క రాగతాళాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈ భజనలోని ప్రతి పదం యొక్క అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి పంక్తి शिव शिव शंकर हर परमेश्वर। మనలో చాలామందికి శివుడనగా లయకారుడని, పులి చర్మం చుట్టుకుంటాడని, తల మీద చంద్రవంకని అలంకరించుకుంటాడని, మెడలో పాములు ఉంటాయని, చేతిలో త్రిశూలం ఉంటుందని విశ్వసిస్తున్నాం. సాధారణంగా శివుడు ఏ విధంగా ఆరాధింపబడినప్పటికీ మనం శ్రద్ధగా ఆలోచిస్తే శివుడు అనేది ఒక ప్రత్యేకమైన ఆకారం కాదని అర్థమవుతోందని భగవాన్ బాబా వారు అన్నారు. శివుడనగా సర్వత్రా వ్యాపించి ఉన్న దివ్య చైతన్యం. శివుడనగా మంగళకరుడు, త్యాగానికి వైరాగ్యానికి ప్రతీక. ఈ వరుసలో రెండవ పదం శంకర. శంకర అంటే శం కర అనే రెండు పదాల కలయిక. శం అనగా శాంతి లేదా ఆనందం, కర అనగా ఇచ్చుట లేదా ప్రసాదించుట. శంకరుడనగా శాంతిని, ఆనందాన్ని, మంగళకరమైన వాటిని ప్రసాదించేవాడని అర్థం. నాల్గవ పదం హర. హరుడు అనేది శివునికి మరో పేరు. మన దుఃఖాలను, బాధలను హరించేవాడే కరుణాస్వరూపుడైన ఆ హరుడు. శివుడు లోక వినాశనాన్ని రక్షించడానికై హాలాహలమును స్వీకరించాడని మన భారతీయ పురాణాలలో చెప్పబడింది. చివరి పదం పరమేశ్వర. ఇది కూడా పరమ, ఈశ్వర అనే రెండు పదాల కలయిక. సమస్త ఐశ్వర్యాలకు ప్రభువు కావున పరమేశ్వరుడని సంబోధిస్తాం. ఐశ్వర్యం అనగా ప్రాపంచిక ధనం మాత్రమే కాదని, ఆరోగ్యం, మేధస్సు, శక్తి కూడా అని బాబా అన్నారు. ఐశ్వర్యం అనగా ఆనందం కూడా. అందువల్ల శివ శివ శంకర హర పరమేశ్వర అంటూ సమస్త ఐశ్వర్యాలకు, శక్తులకు, జ్ఞానానికి, ఆనందానికి ప్రభువైన వారిని, మంగళకరమైన వారిని, మన బాధలను హరించి మనకు సుఖశాంతులను ప్రసాదించే వారిని మనము ప్రార్థిస్తున్నాము. बालगंगाधर साई। బాల అనగా చిన్న అని అర్థం. గంగను తలపై ధరించినవాడు కావున శివుణ్ణి గంగాధరుడని పిలుస్తాము. దివి నుండి భువికి గంగ దిగి వచ్చినప్పుడు ముందుగా శివుని జటాజూటంలో నుండి వచ్చిందని పురాణ కథ ఉంది. భారతదేశంలో గంగా నదిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ అందులో స్నానం చేసి పుణ్యం వస్తుందని భావించి పూజిస్తారు. 1961లో బద్రీనాథ్ యాత్రకు వెళ్ళిన స్వామి తమ దివ్యోపన్యాసంలో గంగ ఏ విధంగానైతే తన స్వస్థానమైన సముద్రం వైపు ఉరకలు వేస్తుందో ప్రతి జీవి కూడా తమ స్వస్థానమైన దైవాన్ని చేరడానికి త్వరపడాలని అన్నారు. అంతేగాక గంగ కొండలు, బండలు, చెట్లు, చేమలు మొదలగు ఆటంకాలను లెక్క చేయక తన ప్రయాణాన్ని సాగిస్తుందని, మనం కూడా అదే ఉత్సాహంతో విసుగు విరామం లేకుండా దైవం వైపు ప్రయాణం సాగించాలి. ఇదే
మనం గంగా నది నుండి నేర్చుకోవలసిన పాఠం సాయి అనే పదానికి ఒక అర్థం ఉంది. షిరిడి అవతారంలో ప్రప్రథమంగా ఖండోబా ఆలయ పూజారి అయిన మహల్సాపతి బాబాని సాయి అని సంబోధించారు. సాయి అంటే దివ్యత్వమని, సర్వశక్తి సమన్వితుడని అర్థం అని భగవాన్ బాబావారు అన్నారు. బాల గంగాధర సాయి అంటూ గంగను జటాజూటంలో బంధించిన శివుడే ఈనాడు మన మధ్య చిన్న రూపంలో సాయిబాబాగా ఉన్నారు అని భజిస్తున్నాం. షిరిడి పురీశ్వర, ఈ పదాన్ని షిరిడిపురి, ఈశ్వర అని విభజించవచ్చు. షిరిడిపురి అనగా మన స్వామి యొక్క పూర్వావతారము యొక్క క్షేత్రము. బాబా షిరిడి గ్రామంలో ఉంటూ తమ అవతార కార్యక్రమాన్ని కొనసాగించారు. షిరిడి బాబాయే శివావతారమని మన స్వామివారు ప్రకటించారు. ఈ పంక్తిలో మనం శివుడు అత్యంత మంగళకరుడని, సమస్త ఐశ్వర్య స్వరూపుడని, షిరిడీ సాయిగా అవతరించారని, అందరికీ శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తారని తలుస్తూ ఆరాధిస్తున్నాం. తరువాతి పంక్తి. నట శివ శంకర సాయి. శివుడు నర్తన ప్రియుడు. శివతాండవం అనేది సృష్టి యొక్క ఆద్యంతముల జనన మరణ చక్రముల ప్రతీక. అతని ఆనంద తాండవం లోకక్షేమం కొరకే. మానవుని గుండె కొట్టుకునే క్రమ పద్ధతే శివతాండవం. వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్న పుస్తకంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారు పరమాణువులు అణువులో ఏ విధంగా సక్రమంగా తిరుగుతున్నాయో గమనిస్తే శివతాండవమే స్ఫురణకు వస్తుందని రాశారు. కాబట్టి మన శరీరం సక్రమంగా కొనసాగుతున్నదంటే అది శివతాండవమే. అది ఆగినప్పుడు శరీరం శవంగా మారుతుంది. శివుడిని నటరాజు, నటశివ అని కొనియాడటంలో అంతరార్థం అదే. నటశివ శంకర సాయి అంటూ మనం భగవాన్ బాబాని తాండవమాడే పరమశివునిగా, విశ్వాన్ని సృష్టించి పోషించేవానిగా, మంగళకరుడిగా, అందరికీ శాంతిని, సంతోషాన్ని కలిగించేవానిగా కీర్తిస్తున్నాం. 1963లో తాను శివశక్తి స్వరూపాన్నని భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రకటించారు. అందువల్ల ప్రియమైన శ్రోతలారా, ఈ భజన ద్వారా మనం ఎంతటి భాగ్యశాలురమో గ్రహించి మన హృదయాలను ప్రేమతో నింపి అత్యంత ప్రేమభావంతో సాయేశ్వరుణ్ణి కీర్తిద్దాం. ఇటువంటి చక్కని భావాన్ని తెలుసుకున్న తరువాత శివ శివ శంకర హర పరమేశ్వర అన్న ఈ భజనను ఏ విధంగా పాడాలో మరొక్కసారి తెలుసుకుందాం. शिव शिव शंकर हर परमेश्वर. 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 बाल गंगाधर साई. बाल गंगाधर साई. बाल गंगाधर साई. बाल गंगाधर साई. शिव शिव शंकर प्रतिपुरीश्वर. शिव शिव शंकर प्रतिपुरीश्वर. शिव शिव शंकर प्रतिपुरीश्वर.
शिव शिव शङ्कर पर्तिपुरीश्वर नट शिव शङ्कर साई नट शिव शङ्कर साई नट शिव शङ्कर साई नट शिव शङ्कर साई बाल गंगाधर साई बाल गंगाधर साई बाल गंगाधर साई बाल गंगाधर साई शिव शिव शंकर हर परमेश्वर శ్రోతలందరూ శ్రద్ధగా నేర్చుకున్నారు కదా. ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా భగవాన్ బాబావారి సాన్నిధ్యంలో స్వామి పిల్లలు ఈ భజనను ఏ విధంగా పాడారో విందాం. शिव शिव शंकर हर परमेश्वर शिव शिव शंकर हर परमेश्वर बाल गंगाधर साई बाल गंगाधर साई शिव शिव शंकर पर्तिपुरीश्वर शिव शिव शंकर पर्तिपुरीश्वर नट शिव शंकर साई नट शिव शंकर साई बाल गंगाधर साई बाल गंगाधर साई शिव शिव शंकर हर परमेश्वर बाल गंगाधर साई शिव शिव शंकर पर्तिपुरीश्वर नट शिव शंकर साई बाल गंगाधर साई बाल गंगाधर साई शिव शिव शंकर हर परमेश्वर